వాస్తవం ఏంది అని అంటే ఇది రాయలసీమకి కట్టప్ప వెనకాల నుంచి పొడిచినట్టు జగన్మోహన్ రెడ్డి పొడిచినాడు. ఇది ఎట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడినట్టు మేము ఎప్పుడు మాట్లాడమండి. మేము అన్నీ వాస్తవాలతో మాట్లాడతాము. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 8/7/2020 రోజు జియో నెంబర్ 365 అనేది, ఇదిగోండి ఒరిజినల్ కాపీ ఆఫ్ జియో వాళ్ళ టైంలో ఇచ్చింది. నేను చూపిస్తాను రుజువుతో సహా. దీంతో ఏముంది అని అంటే 198 రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఇమ్మీడియట్ గా ఆపేశారు. ఏ అప్పుడు వర్క్స్ జరుగుతుండాయో. సో ఎందుకు దీన్ని ఆపినారో నేను ఛాలెంజ్ కూడా చేసిన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, ఒక్కరన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారా? దాంతో మెజారిటీ 102 ప్రాజెక్ట్స్ రాయలసీమ ఏరియాకి సంబంధించిన ప్రాజెక్ట్సే ఆపేసినారు. సో క్లియర్ గా ద్రోహం చేసింది ఎవరు అని చెప్పి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాదు, మీరు చూస్తే వీళ్ళ ప్రోపగండా ఏ విధంగా ఉంటది. గతంలో బాబాయిని గొడ్డలతో చంపి నెక్స్ట్ రోజు పేపర్లో ఏమని రాశారు, నారాసుర రక్ష చరిత్ర అని చెప్పి రాసినారు. పింక్ డైమండ్ ఏదో మా దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళ అధికారంలోకి రాగానే దాని కేసు విత్డ్రా చేసింది వాళ్ళే. 300 గుడుల పైన ధ్వంసం చేసి దాంతో ఏదో మా మీద ఏదో ఉంది అన్నట్టు మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి నేను సీఎం కాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పి ఇట్నే ఒక 700 హామీలు ప్రజలకి ఇచ్చి మోసం చేసింది. ఇవన్నీ వాస్తవాల్లోకి పోతే ఇవి చాలా ఉన్నాయి.